మంచుకున్నారు కదా. ఇక ఇలా నేను శానా ముచ్చట్లు పట్టుకొచ్చిన, జల్దీని చూసేయాలి. చలో సిట్రాట్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. కాదోళ్ళ ఏమనంటే కోపం కానీ ఒక పార్టీ గుర్తుతోని గెలిచి ఇంకో పార్టీల షరీక్ అయినోళ్ళను ఏం చేయాలల్లా? మన శ్రీమాన్ రేవంత్ సారి వారి భాషలో చెప్పాలంటే ఉరి దియ్యాలి, బొంద పెట్టాలి, జైళ్ళను ఊకాలి, నియోజకవర్గంలో తిరగకుండా తరిమి కొట్టాలి. అంతే కదా, రేవంత్ సారే అనే కదా. అయితే నీతులున్నాయి చెప్పడానికే కానీ పాటించడానికి కాదు అన్నట్టే చేస్తున్నారు కదా లాస్ట్కు. అన్నట్టు జత్యాల ఎమ్మెల్సీ సంజయ్ సారు రేవంత్ సార్తోని చేతులు కలిపి చెయ్యి పట్టి గండువా కప్పుకునే కదా. నియోజకవర్గంలో చూడురిగా ఎట్లున్నదో కథ. ఈ నిరసనలు, ఈ ధర్నాలు, ఈ దిష్టి బొమ్మలు గాలబెట్టుడు ఎందుకు ఎరకై ఉంటది మీకు? మన తెలంగాణ మీద నడుస్తున్న కుట్రలకు జనాలు ఇస్తున్న వార్నింగ్ ఇది. ఏదో శాస్త్రం ఉన్నది, యాదికొచ్చింది. మందికి పుట్టిన పిల్లలను నా పిల్లలే అని ఎవరో వెనకట అన్నట్టు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కథ గట్లనే ఉన్నది. ఇది నేనంటలేను, ఇగో ఈ జనాలే చెప్తురు. అసలు మన రాష్ట్రంలో సమస్యలే లేనట్టు, అంతా ప్రశాంతంగా ఉన్నట్టు, జనాలకు ఏం అవసరం లేదన్నట్టు పాలన పక్కకు పెట్టి పార్టీలు ఎవరెవరిని షేరుగా చేసుకుందామా, ఏపీఆర్ఎస్ ఎమ్మెల్యేను గుంజుదామన్నట్టే చూస్తుండట కదా మన సీఎం రేవంత్ సారు. చూస్తలేమా మనం కూడా? రిజల్ట్ వచ్చిన కాడికెళ్ళి ఎవలత్తరా, ఎవరికి చేపాటి కండువ కప్పుదామా అని పిట్టకు పెట్టినట్టు చూస్తుండని గాంధీ భవన్ లో తిరుగుతున్న కార్యకర్తలే చెప్తున్నారు. ఇక ఇప్పుడేమో జత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సార్ ను కూడా పిలిపించుకొని చేపాటిలోకి తీసుకుపోయిండు. ఇక ఇది చూసి జత్యాల జనం అటు సంజయ్ సార్ మీద ఇటు రేవంత్ సార్ మీద మస్తు గరమైతుర్రోల్లా. జత్యాల అడ్డా కారు పార్టీ అడ్డా అనుకుంటా ఇక జన్మల చేపాటిని జత్యాల రానియం అనుకుంటా ఛాలెంజ్లు కూడా చేస్తున్నారు. కాదబ్బా, ఏమనంటే కోపాలు బాగత్తే గాని అసలు మన రాష్ట్రం ఇప్పుడు ఎట్లున్నదోల్లా? జూనియర్ డాక్టర్లు రోడ్ల మీదకి వచ్చిర్రు, రైతులు రోడ్ల మీద ఉన్నారు. పాప ఆడపిల్లల మీద ఒక ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. కొట్లాటలు, లొల్లులు, జౌడాలు రోజు చూస్తూనే ఉన్నాం. కరెంటు తక్లీఫ్ ఉన్నది, నీళ్ల కోసం లొల్లులు నడుస్తున్నాయి. గిన్ని గనం అవస్థలు కండ్ల ముందే కనబడుతున్నాయి. మరి వీటికెళ్ళి ఎట్లా బయటపడాలి, ఎట్లా ఒడ్డుకు పడాలి, జనాలకు ఎట్లా ధైర్యం చెప్పాలి, ఎట్లా హిమ్మత్ ఇయ్యాలి, గిది చూడాలి. కానీ ఎంతసేపు ఇయ్యాలి ఏ ఎమ్మెల్యేను గుంజుదాం, ఏ ఎంపీని పిలిపించుకుందాం, ఎవరి మెడల కండవ కప్పుదాం, గిదా? అరే రాజకీయం అంటే ఎలక్షన్ల దాకుండాలి, అటెనక పరిపాలన మీద చూడాలి. గాని పొద్దస్తవారం గిదే షిడతల రామాయణం ఏంది అని జనాలు గరమైతుర్రు. కన్నతల్లిని పాలు దాగి రొమ్ము మీద గుద్దినట్టు కష్టకాలంలో ఈరోజు ఉద్యమ పార్టీని కాలుతోటి దన్నిపోవడం అనేది చాలా బాధాకరం. దీన్ని అందరం కూడా ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంలో గుండె ధైర్యంతో ఉండి మీ అందరికీ కూడా మేమందరం ఉన్నాము. నీతి నిజాయితీ గల కార్యకర్తలు, నాయకులు ఇంకా కూడా ఈరోజు కేసీఆర్ గారు వెంబడి ఉన్నారని తెలియజేస్తూ ఎవ్వరు కూడా మీరు ఉద్రేకానికి లోను కావద్దు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ మీద ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, వివిధ నాయకులు పార్టీని వదిలిపెట్టి పోవడం అనేటువంటిది ఇది ఆత్మహత్య కంటే కూడా మరి దీనమైనటువంటి చర్యగా నేను భావిస్తూ ఉన్నాను. పార్టీని వదిలిపెట్టి తమ స్వలాభం కోసం, స్వార్థం కోసం నీచమైనటువంటి చర్యలకు దిగజారుతూ ఉన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా
ఆయన ఉద్యమకారుడు కాదు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, ఎన్నడూ జై తెలంగాణ అన్నవాడు కాదు. అయినప్పటికీ ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఒక అవకాశం వస్తే 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కూడా మళ్లీ తిరిగి మొన్న మరి పార్టీ గౌరవించి అన్ని రకాల సహకారం అందించి ఎమ్మెల్యే గెలిపిస్తే తమ స్వార్థం కోసం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి పోవడం చాలా దురదృష్టకరం. అన్నట్టు జనాలే కాదోళ్ళ రేవంత్ సారు ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళను షెరిక్ చేయించుకుంటా అంటే సొంత పార్టీలకే నచ్చుతలేదు. జత్యాల జీవన్ రెడ్డి సారైతే షెయి పార్టీకే రాజీనామా చేస్తా అని అంటున్నట. గిదేం తరికా, గిదేం పంచాది, వేరే పార్టీలకు గెలిచిన వాళ్ళను షెయి పార్టీలకు పిలిపించుకున్నాడేంది అని సారు కోపానికి వస్తుండట. నిజం చెప్తున్నా, ఇంటికి తాళం ఎత్తే దొంగల భయం ఉంటది కదా. ఈ నడుమ ఇంకా చాలా ఎక్కువైతుందోళ్ళ. దొంగలలో కూడా తీరొక్క దొంగలు ఉంటారు, గజ దొంగలు ఉంటారు, మంచి దొంగలు ఉంటారు, దేడు దిమాగ్ దొంగలు ఉంటారు, దివానా దొంగలు ఉంటారు, విచిత్ర దొంగలు కూడా ఉంటారు. ఇప్పుడు మీకు ఒక దొంగని చూయిస్తా. వీడు ఏ కేటగిరీ కిందికి వస్తాడో మీరే డిసైడ్ చేయరు. అగో ఆడున్నాడు చూడురిగా. అయితే నల్గొండ జిల్లా నేరేడు చెర్ల సాయిబాబా గుడి పక్క పొంటే ఒక ఇల్లు ఉన్నదోళ్ళ. లోపలికి పోయి చూద్దాం రారి. చూస్తే ఏమనిపిస్తుందోళ్ళ, దొంగలు పడ్డారని అనిపిస్తుంది కదా. బరాబరే, ఇంట్లో దొంగలు పడ్డారు, అది కూడా పట్ట పగిటీలే. దొంగలు ఇంట్లో దొంగతనం చేస్తుండగానే ఈ ఇల్లు గల్లోళ్ళు వచ్చిర్రు. మరి అప్పుడు ఆ దొంగలు ఏం చేసిర్రు ఎరికేనా? పారిపోయారు కావచ్చు అనుకుంటురా? కాదు కాదు, ఈ ఇంటి ఓనర్లే. అసలు ఎవరు మీరు, ఈ ఇంటికి ఎందుకు వచ్చిరని ఉల్టా అడిగిరట దొంగలు. అగో గీ నాగలక్ష్మక్క పూస కూర్చున్నట్టు ఏమైందో చెప్తుంది ఈ నుర్రి. చెప్పు నాగలక్ష్మక్క. లోనంగా కూడా వచ్చి డోర్ తీసి ఎవరు కావాలని వాడు బొమ్మలు అడుగుతుంది, ఎవరు కావాలని. వాడికి మీరు చూసినాం మా ఆయన ఉండడికి ఎవరు రాను అనుకుంటా వాడు ఉడికి 10 ఫీట్ల గోడ దూకిండు. మా ఆయన మించి దూకిండు, గోడ దూకిండు 10 ఫీట్ల గోడ. ఆయన మించి దూకి ఆయన గట్టిగా ఒత్తి పట్టుకుంటూ నేను దొంగ అనగానే ఒక 5 నిమిషాలు ఎవరు రాదు. 5 నిమిషాల తర్వాత వెనక్కింటే ఒక అబ్బాయి వచ్చి ఇద్దరు కలిసి ఆ సందులో పట్టుకుని నేడంగా ఇక్కడ మెయిన్ డోర్ లాగా ఇంక 2 ఉన్నారు ఇంట్లో. వాళ్ళు వెళ్ళిపోయారు, బండి వేసుకొని బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మేము ఆడంగా వచ్చి వాళ్ళని పట్టుకొని చెట్టుకు కట్టేసి కొట్టి పోలీసులు పట్టేసి 2-3 ఉంగరాలు పోయినాయి, చిన్న చెవులయ్యి. అవన్నీ ఒక 2 తులాలు దాకుంటా 80,000 రూపాయలు క్యాష్. సరే అడ్రస్ అంతా అటెనక చెప్దు గానీ మీరు ఎటు పోయిర్రు, దొంగలు ఏమన్నారు, మీరేం చేసిర్రు గది చెప్పక్క. ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద జాన్పాడు పోయి వచ్చినాం. జాన్పాడు పోయి వచ్చి అక్కడ గేట్ దగ్గరే దిగినాం. గేటుకు లోనంగా లాకేసే ఉంది. చిన్నగా తీసుకొని ఇంట్లోకి వచ్చి అంటే దొంగలు అప్పుడు తెలవదులే కానీ మామూలుగా చిన్నగా తీసుకొని డైరెక్ట్ బండి వేసుకొని ఇంట్లోకి ఎక్కినాం. ఇన్నరా అగో పక్క పొంటున్న అన్న చూస్తుండు గాని మాట్లాడతలేడు. ఏమైందే అన్న? సరే అన్న సంగతి పక్కకు పెడితే, అయితే వీళ్ళు దరగాకు పోతే దొంగలేమో ఇంటిని పోతం చేసే పని పెట్టుకున్నారు. ఈ ఇంటి ఓనర్లనే ఎవరు మీరని ఉల్టా దబాయించిరట. ఇంకా మహానుభావులు. ఇక వీళ్ళకు బీపీ లేవమంటే లేవదా? నా ఇంటికి వచ్చి నన్ను ఎవరు వంటవా అని ఆ వాళ్ళని అందుకున్నారు. మొత్తం 3 దొంగలట. అంట్లో ఒకడు దొరికిండు, వాని కట్టేసి దంచిండు. ఇంకొక దొంగేమో వీడియో కాల్లో కూడా మాట్లాడిండోళ్ళ. అగో ఎక్కడున్నారా నువ్వు రారా, నువ్వు ముందు రారా, ఇక్కడికి నువ్వు ముందు రారా. సుషిరానుల దొంగలు ఎట్లా మోపైరో వాళ్ళు కూడా ఉల్టా రుబాబులు చేస్తురోళ్ళ. కానీ నడుమ దొంగతనాలు, దోపిడీలు, లూటీలు బాగా అవుతున్నాయి కదా. ఏందో ఏమో పట్టు. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళా బతుకుతారా నుల్లా? అంటే పరలోకానికి పోయిన వాళ్ళు మళ్ళా వాపస్ వస్తారా? అసలు రారు. ఒకసారి మనిషి చచ్చిపోయిందంటే ఇక అంతే సంగతులు. ఏమన్నా అడుగుబొడుగా అవుతుంటే ఇంకో జన్మత్తాలు అంటారు కదా. కానీ ఇక వికారాబాద్లో నుల్లా ఒక మనిషి బండి కింద పడి చచ్చిపోయిండు. ఇంట్లో మస్తు ఏడ్చిరు. ఇక ఆఖరి కార్యం కూడా చేసేదందుకు తయారయ్యారు. కానీ అప్పుడే చచ్చిపోయిండు అనుకున్న మనిషి బతకచ్చిండు. ఎట్లనో చూడురు మరి మీరు ఇట్లా. అయితే వికారాబాద్లో ఒక మనిషి పట్టాలు దాటుతాంటే రైలు గుద్దింది. పాపం చచ్చిపోయిండు. పోలీసు వాళ్ళు చచ్చిపోయిన ఆయన జేబులో ఉన్న ఫోన్లు గిన్లు చెకింగ్ చేసి అడ్రస్ దొరకబట్టి ఇంట్లోకి అప్పచెప్పిరు. ఇంట్లో మస్తు ఏడ్చుకుంటా ఆఖరి కార్యానికి ఏర్పాట్లు అవి చేసిరోళ్ళ. అంతల్నే చచ్చిపోయిండు అనుకున్న మనిషి నేను ఇంకా బతికే ఉన్నా సావలేదనుకుంటే ఇంటికి వచ్చిండు. ఇగో గిడ కూర్చొని ముచ్చట్లు పెడుతుండు చూడు. ఈయనకే పాడగట్టిరు కానీ బతికచ్చిండు.
అయి గట్లెట్లా అనిపిస్తుంది కదా, చెప్తా. ఈయన పేరు ఎల్లప్ప. వికారాబాద్ దగ్గరలోనే ఉన్న ఊర్లో ఉంటాడు. ఏదో సిమెంట్ కంపెనీలో పనిచేస్తుండట. పనిచేసే కానీ ఈయనకు ఒక సోపతి గాడు దొరికిండు. డ్యూటీ ఒడవంగానే ఇద్దరు కలిసి బ్రాండీ షాప్కి పోయి మందు దాగిరు. ఈ ఎల్లప్పనేమో అగడు పడ్డట్టు దాగి సోయప్పి పడిపోయిండు. ఇక ఈయనను చూసుడుతోనే ఆ సోపతి గానికి దొంగ బుద్ధి పుట్టింది. తాగి పన్న ఎల్లప్ప జేబులోకి వెళ్ళి సెల్ ఫోన్ను పైసలను తీసుకొని ఆడికెళ్ళి పారిపోయిండు. అయితే అట్లా ఆగంలో పట్టాలు దాటుతుంటే రైలు వచ్చి గుద్దింది ఆ సోపతి గారిని. మనిషి ఎవలో ఏర్పడకుండాయిండు. పోలీసు వాళ్ళు వచ్చి పట్టాల మీద ఉన్న శవాన్ని చెకింగ్ చేస్తుంటే జేబులో ఫోన్ దొరికింది. ఈ ఫోన్ గల్లోడే చచ్చిపోయిండు అనుకొని పోలీసు వాళ్ళు ఎల్లప్ప కుటుంబానికి శవాన్ని అప్పచెప్పారు. వాళ్ళు కూడా ఎల్లప్పనే చచ్చిపోయిండు అనుకొని ఏడ్చి నిలబడ్డారు. ఆఖరి కార్యం చేస్తుండగానే ఈ ఎల్లప్ప ఇగో ఊర్లో తేలిండోళ్ళకి ఇట్లా అదన్నట్టు సంగతి. అంటే చచ్చిపోయినోడు దొంగోడు. ఆ దొంగని దగ్గర ఈయన ఫోన్ ఉంటే ఈయననే చచ్చిపోయిండు అనుకున్నారు. ఈ మహానుభావుడేమో కుతికెళ్దాం కదా ఈ రోజంతా రోడ్ల మీద పన్నాడు. అందరినీ పర్షన్ చేసిండు. ఏదైతే ఏంది పట్టు, చచ్చిపోయిండు అనుకున్న మనిషి మళ్ళీ ఇంటికి వచ్చుడుతోనే ఆ ఇంట్లో ఒక సంబరమా. ఇప్పుడు ఏం చెప్పాలి, యాదకొచ్చింది. నాకు ఒక స్కూటీ ఉండేనోళ్ళ స్కూటీ మొన్న చిన్నగా గర్ర అని సప్పుడత్తా అంటే మెకానిక్ ఇచ్చిన. 50 రూపాయలలో అయిపోతుంది కదా అని అనుకుంటే ఆ మెకానిక్ ఉన్నాయి లేని రిపేర్లు అన్నీ చేసి 1000 రూపాయలు బిల్లు చేతిలో పెట్టిండు. ఇప్పుడు గా మెకానిక్ ఎందుకు యాదకొచ్చిందంటారా? ఇప్పుడు మన ముచ్చట్లకు ఒక మెకానికే వచ్చిండు కాబట్టి. కాకపోతే చెప్పుకునేది మెకానిక్ గురించి కాదు, స్కూటర్లో ఏమున్నదో తెలుసుకునేది. అందుకు ఏందో గట్లా చూస్తురు, అంత కన్ఫ్యూజ్ అనిపిస్తుందా? ముచ్చట చూడుర్రి, క్లారిటీ వచ్చేస్తుంది. అయ్యో బండి అవతారం ఏంది గట్లయిపోయింది? స్కూటర్ ఉన్నట్టున్నది కదా, స్కూటరే ఇడ చూస్తుంది చూడు. ఈమెడంది ఆ స్కూటరు. ఈమె సూర్యాపేట జిల్లా కోదాట కాలేజీలో టీచరట. మరి మా స్కూటర్ ఎందుకు తుక్కు చేసిరనంటారా? అయితే బండి లోపలికి వెళ్ళి బుస్ 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 అని సప్పుడు వస్తుందటనోళ్ళ. ఈ మేడంకు ఏమో అనుమానం కొట్టింది. మెకానిక్ను పిలిపించింది. ఆ మెకానిక్ కూడా పరేషాన్ అయిందట. అగర్సే బండి ఖరాబ్ అయితే కర్ అని సౌండ్ రావాలి, లేకుంటే డగ్గుడగని సప్పుడు చేయాలి. కానీ అంతరావైతే కిర్ 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 అనాలి. కానీ కొత్తగా బుస్ బుస్ అనడేంది అని ఆయన కూడా జరిసేపు ఆగమాగమైండు. ఈ బుస్సు కథ ఏందో తెలిసి పడేయాలని ఇగో స్కూల్ డ్రైవర్లు పారాలు తెచ్చుకొని బండిని ఈ తీర్లో చేసిండు. ఒక జీవిని చంపడం తప్పులే గాని దాన్ని చిన్నగా బయటికి వెళ్ళదీసి ఆ బయటికి లాస్ట్ కు తేలింది ఏందయ్యా అంటే ఆ బండ్ల పాము వచ్చిందట. ఆ పాము అల్లనే తిరుగుకుంటా బుస్ బుస్ అంటుందట. పాము అయితే కనబడ్డది గాని అది బయటికి వెళ్ళలేదు, బయటికి వచ్చలేదు. పుట్టల కంటే ఈ బండి మంచిగా సౌలతగా ఉన్నది కావచ్చు ఆ పాముకు. లాస్ట్ కు దాన్ని ఇట్లా బయటకు తీసిర్రల్లా. అయ్యో ముత్తంతే ఉన్నది కదా, పాము పిల్ల లెక్కనే కొడుతుంది. సచ్చిందా? సచ్చినట్టే ఉన్నది పట్టు. అయినా ఈ పాములకి ఏం రోగం వల్ల పుట్టరాళ్ళు ఉండకుండా ఇట్లా బైకులు స్కూటర్లకు వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాయి. ఒక జీవిని చంపడం తప్పులే గాని దాన్ని చిన్నగా బయటికి వెళ్ళదీసి ఆ బయటికి ఇదనే కాదు, ఈ నడుమ గిసొంటి శానా చూసిన. అసలు ఈ స్కూటర్లకు పాములకు ఏం సంబంధమో నాకు అర్థమైతలేదు. ఇంకా రయ్యం మేడమన్న ముందే పసిగట్టి మెకానిక్ ను పిలిపించింది. లేకుంటే పాముండగానే బండి నడుపుకుంటే ఇంటికి పోతే ఎట్లుండు కథ. వామ్ము తలుసుకుంటా అంటే నాకే సల్లడి చెమటలు వస్తున్నాయోళ్ళ. కోదాడ పాము ఎట్లా చచ్చిందో చూసిరు కదా, ఇక ఇప్పుడు బెల్లంపల్లి పాము ఎట్లా బతికిందో చూడాలి మీరు. హగు చూడురి, డాక్టర్ సాబు పాముకు ట్రీట్మెంట్ కూడా చేస్తుండు, ఆపరేషన్ చేస్తుండ ఏంది. అయితే బెల్లంపల్లి కాశిరెడ్డి పెళ్లిలో ఒక రైతు పొలాన్ని ట్రాక్టర్తో దున్నుతుంటే పాము వచ్చిందుల్లా. ట్రాక్టర్ పై అలా పాము మీదకి వెళ్ళిపోయినాయి. పాపం దానిది ఒక అవస్థ కాదు, కొర్రిపానంతో గిలగిల కొట్టుకుంటాంది. ఇక రైతేమో అది సత్తే నాకేంది బతుకుతే నాకేందని అనుకోలే డాక్టర్ కాడికి పట్టుకుపోయిండు. డాక్టర్ సార్ దానికి గిట్ల వైద్యం చేసి పానంగా పడిండు. అంటే కోదాడలో ఇంకా అవుసున్న పాము సత్తే బెల్లంపల్లినేమో సచ్చే పామును బతికిచ్చిరా అన్నట్టు. బండ్లు నడిపేటప్పుడు చేసేటప్పుడు జర చూసుకోండి, మాకు వస్తుంది మేమే మంచిగా నడుపుతాం అనుకుంటే అన్ని రోజులు మనే కావు. అందుకే జర చూసుకొని నడిపియండ్రి. చూసుకోకుంటే ఏమైందో చూడండి మీరే. మావటికి ఏనుగుకు ఎక్కడైనా మంచి సంబంధం ఉంటుంది, ఒకరి మాట ఒకరింటారు, గట్లుంటది గాల సంబంధం. కానీ కేరళలో మావటి ప్రాణాలు తీసింది ఏనుగు చూడండి. ఇంకా అగో కనిపిస్తుంది కదా, ఏనుగు కిందనే మావటి వాడు ఉన్నాడు.
మరి ఏమైందో తెలియదు, దానికి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ ఒక్కసారి తొండని తోటి పట్టి కింద పడేసి ఎట్లా దొక్కుతుందో చూడుర్రి. పాపం అక్కడికక్కడే ప్రాణాలు కూడా పోయినాయట. పిల్లలక కొట్లాడుకొని రొట్టె ముక్క నక్క తిన్నట్టు అయిందో లొక్కాడ ఎడ్లెడ్లు ఒడుచుకొని ఒక అన్న ప్రాణమే తీసినాయి. తమిళనాడులో పొద్దునే డ్యూటీకి పోదామని చెప్పి బయలుదేరిండు ఒక అన్న. పాపం ఎవరి ముఖం చూసిండో ఏమో తెలియదు కానీ రోడ్డు మీద ఈ మధ్యన ఆవులు ఎడ్లు మస్తున్నాయి. బండి మీద వస్తున్న గాన్నను గుద్ది ఒడిచింది, ఎగిరి బస్సు కింద పడ్డాడు, ప్రాణాలు పోయినాయి. పాపం ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం చెప్తారో ఏమో. ఈ అన్నకు యమధర్మరాజు మాకు నువ్వు వద్దురా నాయన అని చెప్పి టికెట్ వెనక్కిచ్చినట్టున్నాడు. నిజమేనోళ్ళ లేకపోతే సావు దగ్గర దాకా పోయి వెనకెట్లు వస్తాడు? కేరళలో జరిగింది ఇదంతా. అన్న స్కూటర్ మీద రయ్యు అనుకుంటూ వస్తుంది, అనుకోకుండా బండి జారి కింద పడ్డాడు. ఎక్కడికెళ్ళో మస్తు స్పీడ్లో వస్తుంది. ఇంకా రయం బస్సు డ్రైవర్ అన్న చూసుకొని పక్కకు తీసిండు. అన్న కూడా పడంగానే పక్కకు జరిగిండు, ప్రాణాలు దక్కించుకున్నాడు. అగ చూడురి మళ్ళోసారి. యావన్ మందికి తెలియజేయనది ఏమనగా ఇప్పుడు ఏందంటే విచిత్రమైన వైరల్ వీడియోలు అట్లట్లా షార్ట్ కట్ల చూద్దాం. ఏమంటారు అలా? ఈ వైరల్ వీడియోలను ఒక ట్రెండ్ అన్న చూపించకుంటే నాకు కూడా పానం నిమ్మలం అనిపించదు. అందుకే ఒకసారి దబ్బన చూసారు. మరి అసలు ఇది వైరల్ వీడియో అని కూడా అనొద్దు, కంతిరోలు చేసిన దేడు దిమాగ్ పని అనాలే. లేకుంటే ఏందోలా అగో కార్లను చూడుర్రి. నడి సంద్రంలా 2 కార్లు ఇరక్కపోయినాయి కదా. ఇదేదో అనుకోకుండా వరదలచ్చి కొట్టుకపోతున్నాయి కావచ్చు అనుకోగల. అనుకోకుర్రి. ఇవాట యూట్యూబ్ షార్ట్ల కోసం, ఇన్స్టాగ్రామ్ రీళ్ల కోసం పర్ఫార్మెన్స్లు చేసుకుంటా ఇగో నీళ్ళల్లో ఇరకపోయారు. 2ంటికి 2 మహీంద్రా కంపెనీ తార్ కార్లు. ఈ కార్లతోని లలిత కళలు చూయించుడు అవసరమా? అందున నీళ్ళలనట. ఏమైంది? అవే నీళ్ళల్లో ఇరకపోయినాయి. ఇక వీటిని బయటికి తీసేందుకు క్రేన్లు, జేసీబీలు తీసుకురావాల్సి వచ్చింది. ఒక కారు ఖరాబ్ అయిందట కూడా కాదు. ఏమనంటే కోపం బాగత్తది కానీ ఈ రీళ్లు షార్ట్ వీడియోలు ఎట్లా పడితే అట్లా ఏడబడితే కాడ చేసుడేనోళ్ళ. పర్ఫార్మెన్స్లు చూయించుకొని ఎవ్వరు అద్దంటలేరు. నాకేం కన్నమట్టతనం లేదు, టాలెంట్ బయట పెట్టుకున్నాడు మంచి పనే, కానీ దానికో పద్ధతి పాడు అనేది ఉంటది కదా. అట్లా చేస్తేనే ఒక అందం సందం గాని కొండల మీదకి వెళ్ళి దునుకుండు, గుట్టల మీదకి వెళ్ళి జంపింగులు, సముద్రంలోకి వెళ్ళి కార్లు దోల్కపోవడు గీదా కథ గాని. సిట్రాన్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగివ్వుల్లా గెల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.